వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో DVMH స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనకు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ వల్లనే నేడు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డారని ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు చెప్పే మాటలను విద్యార్థులు గౌరవించాలని, వారు మందలించినా అది విద్యార్థుల భవిష్యత్తు కోసమని గుర్తుంచుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీయడానికే ఇటువంటి వేదికలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి కొత్త విషయాలను పరిశోధించి అబ్దుల్ కలాం గారిలా కొత్త శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు పూలు పెట్టారు? ఎవ్రీథింగ్ ఈస్ ఎ క్వశ్చన్. దాన్ని మీరు రైట్ పర్సన్ ని అడగాలి. ఆ ఆన్సర్ వచ్చేదాకా వదలకూడదు. క్వశ్చనింగ్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్. కానీ క్వశ్చన్ చేసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ వచ్చేది, మీరు ఇంప్రూవ్ అయిపోరు. మీకు అందరికీ చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ప్లాస్టిక్ వాడొద్దు అంటారు, ఎందుకు చెట్లు పెంచాలి, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ ఒక్కొక్క క్వశ్చన్ కి ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేశారో దెన్ యువర్ థింకింగ్ విల్ ఎక్స్పాండ్. ఒకసారి మీ థింకింగ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత సేమ్ టాపిక్ పైన కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తాయి. దట్స్ హౌ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో సైన్స్ చదివేసి అందరూ ఏదో సైంటిస్ట్లో లేకపోతే రోబోటిక్స్ తయారు చేసే రోబోట్స్ తయారు చేయటమో అదే అయిపోవాల్సిన అవసరం లేదు. తను చెప్పినట్లు మన డైలీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాము. ఏది కార్బోహైడ్రేట్, ఏది ఫైబర్, ఏది ప్రోటీన్, ఏది తినాలి, ఏది తినకూడదు. ఇప్పుడు సార్ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ముస్తాబ్ ఈస్ ఆల్సో సైన్స్ కదా. మనం తినే ముందు చేతులు కడుక్కోవాలి, వాష్రూమ్ వాడిన తర్వాత చేతులు కడుక్కోవాలి. సో దట్ జెమ్స్ ఏదన్నా ఉంటే పోతాయి. మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి శాస్త్రవేత్తలుగా ఉండాలి అనేసి అంటే మెయిన్ క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ టీచర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటేనే వస్తుంది. నిజంగా మీరు టీచర్ ఒకదానికి చెప్పారని, కొట్టారనో, తిట్టారనో మీరు ప్రతిదానికి కంప్లైంట్లు ఇస్తే మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వలేరు. కాబట్టి మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉండాలి అంటే టీచర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవాలి. మరి నేను కూడా టీచర్ అవ్వాలనుకున్నాను, మరి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాను. ఇది ఏంటంటే ఒకరికి సేవ చేయాలనే భావంతో మనం అనుకుంటే దాన్ని సాధించగలుగుతాం. ఈ రోజు అలాగే మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన IT శాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా మీకందరికీ ఒక ఇది కావాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి గూగుల్ ని కూడా ఈ రోజు మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా తేవడం జరుగుతుంది. మరి ఈ రోజు సైన్స్ అంటే అభివృద్ధి ఉంటే అందరం కూడా అంటే ఉద్యోగాల అవకాశాలు రావచ్చు, అన్ని కూడా రావచ్చు.